నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి సీఎం తనయుడు మంత్రి నారా లోకేష్ పోటీ చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అంతా ఆలోచించి టీడీపీ ప్రాబల్యం ఉన్న మంగళగిరిని ఎంచుకున్నారు. ఇక్కడ రాజధాని అమరావతి ప్రాంతం కావడంతో అభివృద్ధి జరిగింది. దీంతో దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు పక్కా వ్యూహంతో మంగళగిరిని ఎంచుకున్నట్లు టాక్. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. పోయినసారి కేవలం 12 ఓట్ల తేడాతోనే గెలిచాడు. ఈసారి ఎంత ఖర్చైనా సరే పార్టీ మొత్తం ఇక్కడే దృష్టి సారించి లోకేష్ ను గెలిపించడానికి ఎంతకైనా తెగించాలని టీడీపీ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక లోకేష్ ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు ఓ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దానికి అప్పగించినట్లు తెలిసిందే. డబ్బు పంపకానికి వివిధ మార్గాల అన్వేషణ కూడా చేసినట్లు సమాచారం. తన కుప్పం సీటు ఏమైనా పర్లేదు కానీ చిన్నబాబు మాత్రం గెలవాలంటూ వారికి స్పష్టమైన ఆదేశాలు చంద్రబాబు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఏపీలో అతి కాస్ట్లీ డబ్బు ప్రవాహం జరిగేది లోకేష్ పోటీ చేసే మంగళగిరి సీటే అన్నమాట.